నమస్కారం. సో ఈరోజు వచ్చేసి డే 10 10వ రోజు థాయిలాండ్లో. ప్రస్తుతం నేను పుకెట్ ఐలాండ్లో ఉన్నాను, పుకెట్ సిటీ. సో ఎర్లీ మార్నింగ్ 9:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడు 2 బైక్ తీసుకుని ఇప్పుడు వచ్చి 3 days అయింది, 3rd day. వర్షంతో పోయింది. నిన్న అంతకుముందేమో ఈ ఫిఫీ ఐలాండ్స్ వెళ్ళి కొంచెం ఆ ట్రిప్ అలా అయింది. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ జేమ్స్ బాండ్ ఐలాండ్ ప్లాన్ చేద్దాం అంటే నైట్ నిన్న బీభత్సమైన వర్షం కురిసి ఏమో మళ్ళీ వర్షం కురిసేట్టు ఉంది ఇది అనుకుంటే ఇప్పుడు చూడండి అసలు ఎండ మండిపోతుంది పొద్దున్న 9:30కి. ఇక్కడే జస్ట్ పుకెట్ టౌన్లో జస్ట్ రెంటల్ బైక్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక ప్లేస్కి వచ్చి జస్ట్ ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఉండి ఎర్లీ మార్నింగ్ కొంచెం మనం వాక్ చేసుకుంటా ఒక 10 minutes అయినా 15 minutes వాక్ చేసి రావటానికి అని చెప్పేసి సఫిన్ హిన్ స్టేట్ పార్క్ అని వచ్చాను. చాలా బాగుంది ఇక్కడ. అంటే ఇది ఏమి టూరిస్ట్ డెస్టినేషన్ కాదు, జస్ట్ ఒక సిటీలో ఒక పార్క్. మీకు అదేమో సముద్రం, అండమాన్ సీ ఒకటి సైడ్ అంతా మీకు వాకింగ్ ట్రాక్స్ వేసి ఇప్పుడు నా ఎంహమాలు కూడా చూడొచ్చు. ఇది వాకింగ్ ట్రాక్, జాగింగ్ చేసేవాళ్ళు చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఈ మధ్యలో అంతా ట్రీస్ పెట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ నుండి ఈ పుకెట్ అయిపోయిన తర్వాత నుండి కొన్ని ఎగ్జైటింగ్ అని చెప్పలేను కానీ కొన్ని కొత్త ప్లేసెస్ చూపించగలను, అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. ఇంతవరకు ఇండియన్ యూట్యూబ్ ఆర్ తెలుగు యూట్యూబ్లో ఎవరు చూపించని ప్లేసెస్, ఎవరు వెళ్ళని ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్, కొత్త అవి స్టేట్ పార్క్స్ అయితే కానివ్వండి, లేకపోతే మాన్యుమెంట్స్, హిల్ సైడ్ అట్రాక్షన్స్ ఏదైనా కానివ్వండి, ఒక ప్లానింగ్ ఒకటి ఉంది ఐడియా. సో దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి థాయిలాండ్ 30 days వీసా ఫ్రీ ఇస్తున్నాడు. అదొక ప్లస్ పాయింట్. ఎందుకంటే కోవిడ్ టూరిస్ట్ని ఇంకా బాగా అట్రాక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో నైబరింగ్ కంట్రీస్తో పాటు చాలా కంట్రీస్కి వీసా ఫ్రీ ఇచ్చాడు. దానిలో ఇండియా కూడా ఉంది. 30 days వీసా ఫ్రీ. మనకేంటంటే ఒక 2,500 బాట్లు మిగిలినాయి. అంటే మన కరెన్సీలో ఒక 6,000 రూపాయలు మిగిలి అనుకోండి. సో అది అంతా బాగుంది ఇక్కడ. ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చాను కదా, ఎంహమాల్ అంతా ఇలా ఉంది. అక్కడ చూడండి పక్కన ఎంత పెద్ద అది వాకింగ్ ట్రాక్ అనలేము, అది ఏదో బైక్ రేస్ పెట్టిన అంత పెద్దగా ఉంది, ఒక 40 feet వైడ్గా. ఇదంతా మీరు చూస్తుంది ఎంహమాల అండమాన్ సీ. సో ప్రస్తుతం ఇది ఇవాళ సన్నీగా ఉంది, బాగుంది క్లైమేట్. సో ఇవాళ ఏంటంటే ఈ 2 days సిటీని ఎక్స్ప్లోర్ చేసి ఈ పుకెట్ ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఏమేమి ఉన్నాయి అంతా చెప్తాను. సో మనం ఎండ్కి వచ్చేసాం. పార్క్ ఇదేంటంటే సీ సైడ్ ఉంటుంది. సో చాలా పెద్ద పార్కు, బాగుంది. ఈ 2 days తీసుకుంటా కారణం కూడా ఏంటంటే మామూలుగా అన్ని చోట్ల 1 day తీసుకుంటే 2 days ఏంటంటే ఒక స్పాట్ ఉంది. అది ఇప్పుడే చెప్పకూడదా లేదా తెలియదు కానీ ఉంది. అది ఇక్కడ నుండి 75 kilometers. సో దానికి వెళ్ళి రావడానికి 1.5 hour పట్టుద్ది. వెళ్ళటానికి 1 hour, సో రావడానికి 1.5 hour, మొత్తం 3 hours ట్రావెలింగ్ సరిపోద్ది. సో అందువల్ల 2 days తీసుకుని మళ్ళీ ఎక్కడ ఆగకుండా ఇది ఆ స్పాట్కి మనం 2 times వెళ్తాం. ఏంటి తినబోయే ముందు రుచులు ఎందుకంటాను, ఎందుకంటే జేమ్స్ బాండ్ ఐలాండ్ ఉంది ప్లాన్లో. వాతావరణం ఎలా ఉన్నా అంత ముందుది అంటే అంత మొన్న ఫీఫీ ఐలాండ్ ట్రిప్స్ కంప్లీట్ బిస్కెట్ అని చెప్పను, బాగుంది. మాయాబే ఒకటి చిన్న గ్లిచ్ తప్పించి, చిన్న డిసప్పాయింట్మెంట్ తప్పించి బాగుంది ట్రిప్. కాకపోతే లైక్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సో అదొకటే. సో అది విజిట్ చేస్తాం, ఒకటే పాయింట్. చాలా బెస్ట్ వ్యూస్, వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూస్ ఇన్ ఎంటైర్ థాయిలాండ్ అని చెప్పచ్చు. సో అది మీకు టుమారో రేపు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ పార్క్ వచ్చి ఏంటంటే అసలు ఫస్ట్ మనకి వెదర్ ఇవాళ ఏం చేయబోతున్నాం, ఈ 2 days ఏం చేయబోతున్నాం అని జస్ట్ ఒక ఇంట్రడక్షన్ వదిలేసి ఇక్కడ నుండి 1 by 1 ప్లేసెస్ చూపించి
చెప్పాను కదా రెంట్ల బైక్ 2 days తీసుకున్నాను. సో అలా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళిపోవటమే. సో ఇక్కడతో ఇది ఇంట్రడక్షన్, ఇవాళ డే ఇంట్రడక్షన్ అంటారు ఏదంటారు 10th డే 10 రోజులు అయిపోయింది. ఈ వీసా ఫ్రీ ఇవ్వటం వల్ల ఇంకా మన చేతిలో 20 days మాత్రమే ఉన్నాయి. 20 daysకి ఇంకా 20 చూడండి, సౌత్ సైడ్ కూడా మొత్తం కవర్ చేయలేం మనం. అప్పటికే చిన్న పార్టే కవర్ చేసింది మనం ఎంటైర్ థాయిలాండ్లో. 10 days అయిపోయింది. అక్కడ కోయిసమిలో 2 days వేస్ట్ అయిపోయింది. అది ఏంటంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కోయిసమి 2 days, కాకపోతే మాకు 4 days పట్టింది. ఇక్కడ రాగానే నేను అంతా వేస్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ డే రాగానే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే వర్షం వల్ల, వెదర్ కండిషన్ వల్ల కొంచెం దెబ్బ వేసింది. సో ఇప్పుడంతా క్లైమేట్ అంతా బాగుంది, వర్షం ఏం పడదాను అనుకుంటున్నాను. అందుకనే ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్ అయినా తీసుకుని రెంట్ల బైక్ తీసుకుని ఎక్స్ప్లోర్ చేయడమే, సిటీ ఎక్స్ప్లోర్ చేయడమే. సో పార్క్కి ఒక సైడ్ వచ్చేసాం ఎండ్. మీరు చూడవచ్చు యాంగ్మాల ఐలాండ్స్ బ్యూటిఫుల్. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడు. అటు దాటి వెళ్తే మనకి ఆ పైర్స్ ఉంటాయి అన్నమాట. పియర్స్ అదేంటంటే బోట్ మనకి క్రాబీ వెళ్ళటానికి కానీ, ఫీఫీ ఐలాండ్స్ వెళ్ళటానికి. ఇది యాంగ్మాల్ చూడండి, ఒక సింగిల్ ఐలాండ్ మీకు దూరంగా. ఇదేమో ఇదంతా విత్ ఇన్ ద పూకెట్టే, రాయిలో పూకెట్ అని కూడా రాసింది. సో అక్కడ వెల్కమ్ టు పూకెట్ అని ఇదంతా రాసింది. సో దూరంగా ఇంత కనబడుతున్నాయి కానీ చిన్న చిన్నగా అక్కడ కనబడుతున్నాయి, చూసారా ఐలాండ్స్. సో ఫీఫీ ఐలాండ్స్ వెళ్ళడానికి అదే అనమాట, అటే వెళ్తాం మనం. దీని యాంగ్మాల పై తీసిన అక్కడ మీకు స్పీడ్ బోట్స్, బిగ్ బోట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చూసారు నా యాంగ్మాల ఎంత స్పేస్ ఉందో. పార్క్ ఇది, ఈ టైపు నుండి వచ్చాను. పార్క్ ఇది, ఇది సీ షోరు. మామూలుగా బీచ్ అనగానే జస్ట్ ఇలా ఒక చిన్న ఒక పైర్ నుండి యాంగ్మాల్ మీరు చూడొచ్చు. చిన్న ఒక పైర్ నుండి ఇక్కడ జనాలు, లోకల్ పీపుల్ అంతా రిలాక్స్ అవ్వడానికి జస్ట్ సాయంత్రం పూట కానీ మళ్ళీ మార్నింగ్ ఫుల్ ఎండ మంచిగా రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది. సో ఇక్కడ నుండి మన డే కంటిన్యూ నెక్స్ట్ స్పాట్కి. అన్నీ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉంటాయి, హిల్ సైడ్ వ్యూ పాయింట్లు ఉంటాయి వగేరా. అన్నీ బీచెస్ ఏముంటాయి, మంచి బీచెస్, టాప్ బీచెస్ ఏముంటాయి అవి చూపిస్తాను. మ్యాక్సిమం అంతా తిరగడం రోడ్డు మీద వాళ్ళంతా. సో సిటీ ఇది పూకెట్ ఐలాండ్ ఆల్మోస్ట్ కవర్ చేస్తాం ఈ 2 daysలో. సో ఇప్పుడే అక్కడ నుండి లాస్ట్ సఫిన్ హిన్ స్టేట్ పార్క్ నుండి ఒక 9 kilometers డ్రైవ్, ఒక 15 minutes పట్టింది. సో అక్కడ నుండి ఒక వ్యూ పాయింట్కి వచ్చాను, కావో కార్డ్ వ్యూ పాయింట్. ఇది నేను వచ్చినప్పుడు ఏదో మామూలుగా వ్యూ పాయింట్ అంటే ఏముంటుంది, బీచ్ సైడ్ ఉండి మొత్తం వెనకాల ఉన్న కొండ లేకపోతే సీషోరో చూపించినట్టు ఉండదు అనుకున్నా. కానీ ఇది ఏంటంటే జస్ట్ కొంచెం హిల్ ఎక్కాలి లైట్గా, అంటే కాదు, జస్ట్ 1 or 2 kilometers హిల్ ఎక్కాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ ఉంది, సూపర్. బస్లో విజిట్ చేయండి. అది ఏంటంటే రెంట్ల బైక్ తీసుకునే విజిట్ చేయగలం, మన లోకల్ ట్రాన్స్పోర్ట్ నమ్ముకుని కాదు. ఇప్పుడు మీరు చూడొచ్చు నా యాంగ్మా కావో కార్డ్ వ్యూ పాయింట్, గుర్తుపెట్టుకోండి. కావో కార్డ్ వ్యూ పాయింట్ విజిట్ చేయండి. ఎందుకు విజిట్ చేయాలని అంటే ఇప్పుడు మీకు ఒక వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది. ట్రాఫిక్ లైట్గా ఉంటుంది, చూసుకుని వెళ్తామే. ఎందుకంటే కార్లు, బైక్స్ చాలా స్పీడ్గా వస్తున్నాయి. సో చిన్న హట్ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా ఇటు చూడండి, ఆ వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. ఇది బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు రోడ్డు పక్కన ఇలా పెట్టి మీరు చూస్తే ఇదిగో ఇలా ఫెన్సింగ్ లాగా, ఇదంతా చెక్క అనుకున్నారు, కాదు ఇదంతా సిమెంట్నే ఇలా చేశారు. ఇలా మనకు ఒక ఫారెస్ట్ ఫీల్ రావడానికి అని చెప్పేసి చూడండి వ్యూ మొత్తం. ఇటు చూడండి, మళ్ళీ దీన్ని ఇంకోసారి 360 degrees వ్యూలో క్లియర్గా చూపిస్తాను.
ఇది చూడండి, అసలు అది ప్రైవేట్ జెట్టీస్ వేసుకుని వెళ్తున్నారు. వ్యూ పాయింట్స్ అంతా వెనకమాల చూడండి. అవన్నీ ఇదొక పైర్ అనుకుంటా, దగ్గర అక్కడ డాకింగ్ పాయింట్ ఉంది. అసలు మొత్తం జెట్టీస్ అన్నీ ఎలా పెట్టి ఉన్నాయి చూడండి, చిన్న చిన్న జెట్టీస్, ఫెర్రీస్ అన్నీ. ఆ పైన మీరు చూస్తూ ఉంటే కొండపైన బుద్ధుడి విగ్రహం కూర్చుని ఉంది. ఫుకెట్ వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయాల్సిన స్పాట్ అదే ఒకటే. మనం వెళ్తాం అప్పుడు బిగ్ బుద్ధ స్టాచ్యూ ఫుకెట్. అదేంటంటే తెల్ల మార్బుల్ లాగా ఉంటుంది. ఎంత చూడండి వ్యూ పాయింట్. జస్ట్ ఒక 5 minutes అంతే, అంతకంటే ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 5 minutes. దీనికి సంబంధించే కావో కార్డ్ వ్యూ పాయింట్ సంబంధించే ఒక టవర్ కూడా ఉందంట, హిల్ టవర్. అది ఇక్కడ దగ్గరలోనే. సో అక్కడ కూడా మనం వెళ్తాం. అక్కడ వ్యూస్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను నేను. సో ప్రస్తుతం అయితే ఇది చూడండి, మళ్ళీ చూపిస్తాను ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక సైడ్. ఆ పైన కొండపైన బుద్ధుడు కూర్చుని ఉన్నాడు నీట్గా. అసలు అదే హైయెస్ట్ అనుకుంటా పీక్, అలాగే ఉంది. కొంచెం దానికనే కొంచెం పెద్దది ఉంది కానీ దాని మీద పెట్టారు. ఇది దీనికి నా బ్యాక్ సైడ్ ఏమో ఇలా బైక్ పార్కింగ్ కూడా ఉంది, కార్ పార్కింగ్ ఉంది, ఇలా ఉంది. ఇది ఇక్కడ కూర్చుని రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ ఉంది. సో అంతా నీట్గా కట్టారు. ఇది మీకు వచ్చే దారి కూడా మీకేదో ప్రైవేట్ ఎస్టేట్లో నుండి దేని నుండి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. నీట్గా ఉంది, రోడ్డు కూడా చాలా నీట్గా ఉంది. నిర్మోహమాటంగా వచ్చి జస్ట్ ఒక 5 minutes అలా. ఇదే పాయింట్ కాకుండా ఇది మెయిన్ పాయింట్ అసలు. యాక్చువల్గా మీరు దూరంలో ఇంకా 2 పాయింట్లు కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడికి వచ్చి చూడండి, కావో కార్డ్ వ్యూ పాయింట్ అని చెప్పేసి. అదిగోండి కావో కార్డ్ వ్యూ పాయింట్. ఇది చాలామంది వచ్చి తెలుసుకుని మంచి సీనరీ స్పాట్ అని చెప్తాను. ఏ టైం అయినా రావచ్చు, 24 hours ఓపెను. సో ఇదేంటంటే వీడియోలో అంత క్లారిటీ లేకపోవచ్చు కానీ అసలు మీకు అదంతా చూస్తుంటే ఏదో సముద్రం ఒడ్డున ఓడలు పెట్టి అన్నీ చిన్న చిన్నవి పెట్టి బోట్లు పెట్టి అలా భలే ఉంది వ్యూ. సో ఇదేంటంటే ఒక ఫుకెట్కి ఒక సైడ్ని ఇలా ఎక్స్టెన్షన్, ఎక్స్టెన్షన్ లాగా ఉండి దానిలో ఉంది. సో ఇక్కడ నుండి మనం ఆ టవర్ పాయింట్కి స్టార్ట్ అవుదాం. ఇప్పుడు అదే కావో కార్డ్ వ్యూ పాయింట్కి దగ్గరలో 2.5 kilometers దూరంలో ఉంటుంటుంది. జస్ట్ ఒక హిల్ ఎక్కాలంతే. జస్ట్ ఒక 5 minutes డ్రైవ్, 2.5 kilometers. మీ వెనకమాల కనబడుతుంది కావో కార్డ్ వ్యూస్ టవర్. అంటే కావో కార్డ్, ఇదంతా కావో కార్డ్ మౌంటైన్స్. ఇప్పుడు మాకు వెనకమాల స్టెప్స్ కనబడుతున్నాయి చూసారా, అవన్నీ ఎక్కాలి. ఆ టవర్ పైన ఉంది. సో టవర్ పాయింట్ పైన ఉంది, అది ఎక్కాలి. సో ఎంత మార్నింగ్ 10:30 టవర్కి 2 వైపులా 2 ఏనుగులు వచ్చి స్వాగతం పలుకుతున్నట్టు. సో మనం అది ఎక్కి ఆ వ్యూస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో ఇది ఎక్కిన మళ్ళీ కంటిన్యూ చేస్తాను, మీ స్టెప్స్ యొక్క టైం వేస్ట్. సో ఇప్పుడే ఒక 5 నిమిషాలు మెట్లు ఎక్కొచ్చాం. నా అమ్మ వ్యూ చూడవచ్చు, అంతా మౌంటైన్స్. సో మనం ఒక కార్ వెళ్తుంది చూసారా, అక్కడ బండి పార్క్ చేసుకుని ఇవ్వండి ఆ మెట్లన్నీ ఎక్కుంటా ఇలా వచ్చి, ఇది 2nd floor. దీనిలో 2 floors ఉన్నాయి. ఇది 2nd floor, టాప్ ఫ్లోర్. ఇక ఏంటంటే బాగానే వ్యూస్ బాగున్నాయి. ఇక ఇలా ఉన్నాయి ఫ్లోర్స్ అన్నీ. స్టెప్స్ రావడానికి కూడా చాలా నీట్గా ఒక టూరిస్ట్ స్పాట్కి ఎలాగైతే పెడతారో అలా ఉండి స్టెప్స్ దగ్గర లైటింగ్ పెట్టారు. మీరు చూడొచ్చు ఎంత క్వాలిటీ సీసీ కెమెరాస్ పెట్టారు. మొత్తం ఇక్కడ 2 sides అన్ని వ్యూస్. బాష్ కంపెనీ సీసీ కెమెరాస్ ఇప్పుడు పనిచేస్తున్నా తెలియదు, మొత్తం మానిటర్ చేస్తున్నారు మొత్తం.
లైట్లు పెట్టి అంతా హంగామా పెట్టి, బట్ టూరిస్ట్ లేరు. వస్తున్నారు నెమ్మదిగా. ఇప్పుడే మా ముందు ఒక చిన్న బ్యాచ్ ఉంది, కానీ చూడండి ఎంత బ్రీత్ టేకింగ్ వ్యూస్ ఉన్నాయో. చాలా బాగుంది ఇక్కడ. ఇదిగో అంతా ఫుకెట్ ఐలాండ్స్. అక్కడ అది ఫీఫీ ఐలాండ్స్ వెళ్తాక అదే దారి. సరే, ఇటు వచ్చిన తర్వాత ఇందాక మీకు నేను ఆ వ్యూ పాయింట్ని చూపించాను కదా, దాన్నే ఇంకో హై లెవెల్ ఉంది. ఇక్కడ చెట్టు ఉంది, మీకు కనపడదు. ఇదిగోండి, జాగ్రత్త, నీళ్ళు ఉన్నాయి, కొంచెం చూసుకోవాలి. ఇటు చూడండి, మొత్తం వ్యూ పాయింట్ మీకు మొత్తం కనబడుతుంది ఇక్కడ. అందులోనూ ప్లస్ కింద చూసారా, ఈ చుట్టూతా హిల్ టైప్ ఫారెస్ట్లోకి కూర్చుంటానికి కానీ వెళ్ళటానికి ఇక్కడ ఇలా వేశారు దారిలో వేసి. ఇది వాళ్ళ కూర్చునే పాయింట్స్ ఉన్నాయి. కొంచెం ఇది బాగానే ఉంది. ఇది స్టెప్స్, నేను వచ్చిన స్టెప్స్ ఇది ఇలా స్పైరల్లో. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్ వచ్చే స్టెప్స్ ఇది. ఇక్కడ నుండి చూడండి వ్యూ చాలా బాగుంది. మీకు ఇందాక ఇవన్నీ కనపడలేదు కదా, ఇప్పుడు దాన్ని టాప్ యాంగిల్ నుంచి వస్తున్నాం. అదిగోండి ఎదురు కొండ మీద బుద్ధుడు కూర్చుని ఉన్నాడు, బిగ్ బుద్ధ స్టాచ్యూ, ఫుకెట్. అది మనం వెళ్తాం అక్కడికి, అది కూడా చూపిస్తాను దగ్గర నుండి. అది హిల్ ఎక్కాలి కాకపోతే. సో ఇటు వచ్చేసిన తర్వాత కొంచెం పక్కకి వెళ్తా అంటే ఇది చూడండి, ఫుకెట్లో ఒక సైడ్ ఊరంతా ఇది. ఇక ఫుకెట్ సిటీ అనుకోవాలి ఇది అంతా. ఫుకెట్ ఐలాండ్, ఫుకెట్లో ఫుకెట్ సిటీ, దానిలో చిన్న చిన్న మెట్రో ఏరియాస్, దానికి సంబంధించిన మెట్రో ఏరియాస్. ఇది పక్కకి వెళ్తే ఇది ఇందాక మీరు చూపించిన వ్యూవే. సో అది కదా స్టెప్స్. ఇది ఇప్పుడు మన టాప్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. అక్కడ చూడండి సైడ్ స్టెప్స్న నైట్ పూట వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి లైటింగ్ ఉండాలని చెప్పేసి నీట్గా పెట్టారు. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ నుండి అంత వ్యూస్ ఉండవు కానీ, బట్ ఏముండవు, అంతా చుట్టూ చెట్లు కాబట్టి ఏమో లేవు. కాకపోతే మెయింటెనెన్స్ చేయట్లా. మీకు చూడండి అక్కడ సీసీ కెమెరాలు ఎలా పెట్టారు. బాస్ మంచి హై క్వాలిటీ సీసీ కెమెరాస్ పెట్టారు. ఇదిగోండి ఇక్కడ ఎక్కడెక్కడ మీ వీడియో మానిటరింగ్ చేస్తున్నారు, కానీ మెయింటెనెన్స్ చాలా పూర్గా. అంటే ఎప్పుడైనా టూరిస్ట్ వస్తున్నారు అనుకోండి, దాన్ని బట్టే ఉంది. మీకు ఈ పాయింట్ నుండి చూడాలంటే బాగానే ఉంది. ఇది రద్దీ ఏముండదు, జస్ట్ ఒక 10 minutes. ఇదిగోండి సాయంత్రం పోయి వచ్చిన దానికి టవర్కి లైటింగ్ పెట్టాడు, అంతా పెట్టాడు. కానీ ఇదిగోండి మామూలుగా జంగిల్లోకి వెళ్ళటానికి మీరు ఈ దారి యూజ్ చేసుకోవచ్చు. ఇలా వెళ్ళి ఆ కింద న్యాచురల్గా మనకి ఫారెస్ట్ ఎంజాయ్ చేయాలనే వాళ్ళు సో అలా వాకింగ్ చేస్తున్నారు. ఇదంతా ఆ డీప్ ఫారెస్ట్లోకి వెళ్తాం. మనం వెళ్ళాం, మనకేంటంటే టైం తక్కువ ఉంది కాబట్టి అన్నీ కవర్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఫుకెట్ చాలామంది ఏంటంటే బ్యాంకాక్, ఆ సబబ్స్, పటాయా ఇవి వద్దనుకున్న వాళ్ళు ఏంటంటే ఫుకెట్ చూసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ 2 సిటీస్లో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ప్లస్ ఇక్కడ ఫీఫీ ఐలాండ్స్, జేమ్స్ బాండ్ ఐలాండ్స్ చూడొచ్చు. కాకపోతే బ్యాంకాక్ ఇది. ఎందుకంటే బ్యాంకాక్ ఏంటంటే ఈ మొత్తం ఎంటైర్ దానికి క్యాపిటల్ థాయిలాండ్కి. సో అక్కడ ఉండే స్కాపర్స్, స్కైలైన్ వ్యూ పాయింట్స్ అవి వేరు ఉంటుంది. ఇది కానీ కంపేర్. చాలామంది ఏంటంటే ఫుకెట్లోకి వచ్చి జస్ట్ ఇక్కడ ఒక వీక్ 10 days ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. సో అది ఎందుకంటే ఇది అంతకుముందు చెప్పినట్టు థాయిలాండ్లో బ్యాంకాక్ తర్వాత ఇదే అతిపెద్ద ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మన ఇండియా నుండి ఉన్నాయి ఫ్లైట్స్ హైదరాబాద్, చెన్నై, వైజాగ్, బెంగళూరు, అఫ్కోర్స్ పెద్ద మెట్రో సిటీస్ నుండి ఉన్నాయి. సో ఇక్కడికి డైరెక్ట్గా ల్యాండ్ అయ్యి ఒక వారం 10 రోజులు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాను. ఎంత రౌండ్ ట్రిప్ 3,500 4,000 ఉన్నాయి. యూ డోంట్ బిలీవ్.
సో అది రెస్టారెంట్ ఇక్కడ ఉంది, కానీ అన్నీ చెప్పేది అది చూడండి. ఒకప్పుడు బాగా టూరిస్ట్ వచ్చేవాళ్ళేమో, ఇప్పుడు అంత ఫ్లోటింగ్ లేదు. ఎందుకంటే ఈ అంతా దీనికి టైమ్స్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఫీఫీ ఐలాండ్స్, జేమ్స్ బాండ్ ఐలాండ్, ఇప్పుడు అక్కడ చూపించినట్టు బిగ్ బుద్ధా స్టాచ్యూ, ఆ టేపు, ఇంకా పటాంగ్ బీచ్, ఇవన్నీ ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. సో అవన్నీ చూడటానికే టైం సరిపోతుంది, ఇంకా ఇక్కడికి ఎవరు వస్తారనేసి కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి నెక్స్ట్ స్పాట్కి వెళ్తాం.